ప్రారంభించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సబ్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. కాగజ్ నగర్ పట్టణంలో సర్ సిల్క్ కాటన్ పరిశ్రమ గత 40 సంవత్సరాల క్రితం మూతపడిందని స్థానికులు తెలిపారు. చింతగూడ కోయవాగు పంచాయతీ పరిధిలోని పరిశ్రమకు చెందిన భూములను కొంతమంది అక్రమంగా కబ్జా చేసి వెంచర్లు వేసి ప్లాట్లు అమ్ముతున్నారని మండిపడ్డారు. ఒక్కో ప్లాట్ను లక్షల్లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇది ఒక స్పంజి కొత్త తెచ్చుకోవాలి మరి ఎట్లా కానీ ఇటువంటి ఈ సరస్వతి భూముల్లో గతంలో కూడా కబ్జా చేస్తున్నారని నేను ఎంఆర్ఓ కా నుంచి మొదలు పెడితే అలా కలెక్టర్ వరకు కూడా నేను కంప్లైంట్ చేయడం జరిగింది. 15వ తారీఖు 2024 7వ నెల 2024 ఇచ్చిన ఇప్పుడు 2 years అవుతుంది. ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. కనీసం అక్కడికి వచ్చి కూడా ఎలాంటిది కూడా చేయడం జరగలేదు. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి అంటే ఆర్ఐ మేడం పెట్టిన కానుంచి కలెక్టర్ వరకు పెట్టిన ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఒక్కొక్క ఫ్లాట్కి మినిమం 2 lakhs తోటి ఒక్కొక్క ఫ్లాట్కు వెంచర్స్ చేసి నార్మల్ అయిన పీపుల్కి వాళ్ళకి అమ్మడం జరిగింది. వాళ్ళ ఇంటి నెంబర్లు కూడా 2 ఇష్యూ చేయడం జరిగింది. ఆ ఇష్యూ కూడా ఇవ్వద్దని కూడా పెట్టినాం, కానీ వాళ్ళకు ఇంటి నెంబర్లు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి ఇవ్వద్దని కూడా మేము గతంలో కూడా చెప్పినాము. ఇప్పటికీ 2 years 1.5 years అయితే దీని మీద ఎలాంటి యాక్షన్ కూడా లేదు. కరెంటు మీటర్లు కూడా మేము ఇవ్వద్దన్నా కూడా కరెంటు మీటర్ దొంగతనం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కు దగ్గర ఒక 30 సార్లు పిటిషన్ ఇచ్చిన. ఇప్పటి వరకు అది ఉంది నా దగ్గర. లైన్ మెన్ కాల్చి మొదలు పెడితే ఏ వరకు ఇచ్చిన ఇప్పటి వరకు కూడా వాళ్ళు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. కానీ మరి వీళ్ళకి ఏమైనా ముడుపులు అందుతున్నాయా ఏమవుతున్నాయా అది మాకు సంబంధం లేదు. ఇప్పటి వరకు కూడా కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. గతంలో కూడా నేను చెప్పడం జరిగింది. ఈ వెంచర్ చేసి అమ్మే అతను మరి ఆర్ఎస్పీ పేరు చెప్పి మరి కబ్జాలు చేస్తున్నాడు. మరి ఆర్ఎస్పీ సార్ మరి కబ్జాలు చేయమని చెప్తున్నాడా లేకుండా వీళ్ళు చెప్తున్నాడా మాకైతే అర్థం కావట్లేదు. మరి ఒక్కొక్క ల్యాండ్కు దగ్గర 2 lakhs తీసుకున్నాడు. మరి ఆర్ఏపీ సార్ అంటారు కదా, మా కార్యకర్తలు మంచోళ్ళు అది అంటారు. ఒకసారి వచ్చి చూడండి చిత్తూరు కోయవాగుల ఎవరెవరు ఎన్ని కబ్జాలు చేసినారో మీకు అన్నీ తెలుస్తాయి సార్. మరి మీరు చేయమని చెప్తున్నారా మరి వాళ్ళు చేస్తున్నారా సార్? ఒకసారి మీరు ఆలోచించి ఈ ల్యాండ్ కడికి వచ్చి